హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం విధిగా మంత్ర జపాలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, విధులు, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు మీ ముందుంచేందుకు రత్నశ్రీ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రగ్రహణము మరియు సూర్యగ్రహణం వస్తున్నాయి. పితృ దోష నివారణకు సూర్యగ్రహణం రోజు మనం ఈ మంత్ర జపం చేసి పితృదోషమును నివారణ చేసుకోవచ్చు. పితృదోషం ఉండడం వలన చాలా ఆటంకములు వస్తాయి. ఆ దోషమే పోతే పితృల యొక్క కృపా కటాక్షముల వలన ఆర్థిక స్థితి, సంతాన అభివృద్ధి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, ఆయస్సు, కోర్టులందు వ్యవహారంలో విజయము, వ్యాపారంలోను ఉద్యోగంలోను ఉన్నతి, ఆత్మవిశ్వాసము, వివాహం కాని వారికి వివాహము, ఇలా చాలా కారణములకు పితృదోషం కారణమై ఉంటుంది. మనం చాలా మందికి చెబుతూ వస్తుంటాం, పితృదోషం ఉన్నవారు పరిహారం తక్షణమే చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులకు, ఇక్కట్లకు గురి కావలసి వస్తుందని. కాబట్టి అదే గ్రహణ సమయంలో మనం పితృదోష నివారణ చేసుకోవడం అతి సహజమైనది కాగా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. సూర్యచంద్ర గ్రహణ సమయంలో పితృదోష నివారణ లేక పితృమంత్రములు జపం చేయడం వలన సర్వగ్రహములు, దేవతలు కూడా హర్షిస్తారు. దివ్యాత్మ స్వరూపులారా, ముందు మనం ప్రసంగంలో చెప్పే విధంగా గ్రహణ సమయంకు ముందు స్నానం చేసి శుశుభ్రతలు పాటించి ముందు కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన చేసుకొని లేదా పంచాక్షరి జపము లేక మీరు ఇంతవరకు మీకంటూ ఏ దేవతను ఆరాధన చేస్తున్నారో ఆ మంత్ర జపము, మృత్యుంజయ జపము అంటే ఆరోగ్యమునకు, ఆయుష్నకు మరియు విశేష ఫలితములు పొందేందుకు ఇటువంటి సాంప్రదాయకమైన మంత్రములు చేస్తూ పితృదోష నివారణ మంత్రము 508 సార్లు జపం చేసి తర్వాత అదే మంత్రముతో అంటే గ్రహణ సమయం వీడిన తర్వాత మరల స్నానం చేసి సూర్యునికి ఇదే మంత్రము చెబుతూ 58 సార్లు తర్పణం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒక 5 మందికి అయినా సరే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం లేదా మన గృహ పురోహితునకు సమీపంలో ఉండే మందిర పూజారులకు స్వయం పాకం ఇవ్వడం వలన పితృదోష నివారణ తక్షణమే జరుగుతుంది. దాని వలన ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఇంతకు ముందు ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం, వినండి. దానికి తగినట్టుగా మీరు కూడా చేయండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు పితృదోష నివారణ మంత్రములు 2 చెబుతున్నాను, మీకు ఏది వీలైతే అది చేయండి. మంత్రము ఓం ఐం శ్రీం సర్వ పిత్రై స్వదా. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం సర్వ పిత్రై స్వదా. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం సర్వ పిత్రై స్వదా. అదే ప్రకారంగా ఇప్పుడు 2వ మంత్రం కూడా మీకు అందిస్తున్నాం. మీకు ఏ మంత్రం వీలైతే ఆ మంత్రం చేయండి. 2 మంత్రములు ఒకేలా పనిచేస్తాయి. 2వ మంత్రము ఓం శ్రీం సర్వ పిత్రాయ స్వదా. మంత్రం మరోసారి ఓం శ్రీం సర్వ పిత్రాయ స్వదా. మంత్రం మరోసారి ఓం శ్రీం సర్వ పిత్రాయ స్వదా. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకోండి. జపములకు ఉపక్రమించి సర్వదోష నివారణతో ఆనందకరమైన జీవితం గడిపేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం చేతులారా సరిచేసుకోవడంతో పాటు ఆనందకరమైన జీవితము, ఐశ్వర్యయుక్తమైన జీవితం గడుపుతూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.